మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఇమేజ్ క్రేజు భారీ స్థాయిలో ఉందన్న విషయం అందరికీ తెలిసిన విషయంగానే ఇది మనకు తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్కి సంబంధించి ప్రస్తుతానికి ఒక 2 కీలకమైనటువంటి అప్డేట్స్ మాత్రం ఇంపార్టెంట్‌గా వినిపిస్తా ఉన్నాయి. చాలా ప్రాధాన్యమైనటువంటి అంశాలుగా అప్డేట్స్‌గా కూడా అవి అర్థమవుతున్నాయి. ఆ 2 అప్డేట్స్ ఏంటంటే మాత్రం ఒకటి డ్రాగన్ సినిమాకి సంబంధించి. ప్రసాద్ నీల్ డైరెక్షన్‌లో రూపొందుతున్నటువంటి సినిమా డ్రాగన్ పైన చాలా భారీ అంచనాలు ఉన్నాయి. భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ సినిమాకి సంబంధించినటువంటి విశేషాలు కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, ఎప్పుడొచ్చినా సరే చాలా క్రేజీగా చూశారు మొన్నటి వరకనే మాత్రం చాలా వరకు క్లియర్ తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి చాలా బాగా ఆలస్యమైంది, బాగా లేట్ అయిపోయింది. దాంతోపాటు రకరకాలైనటువంటి కామెంట్స్ వచ్చాయి, రకరకాలైనటువంటి విమర్శలు వచ్చాయి, రకరకాలైనటువంటి సమస్యలు కూడా ఈ సినిమాకి సంబంధించి మనకు చుట్టుముట్టు వినిపించినట్టుగా మనకి చాలా వరకు తెలుస్తుంది. ఆ కారణంగానే ఈ సినిమా ఏకంగా 1 ఇయర్ లేట్‌గా, ఆల్మోస్ట్ 1 ఇయర్ లేట్‌గా వచ్చే ఏడాది జూన్ 11న విడుదల చేస్తామని చెప్పేసి ప్రకటించారు. దీంతో అభిమానులంతా కావచ్చు, జనరల్ ఆడియన్స్ కావచ్చు, వీళ్ళంతా చాలామంది హుస్సురమనిపోయారు. ఆ సినిమాకి సంబంధించినటువంటి క్రేజ్ అప్డేట్స్ కావచ్చు, వార్తలు కావచ్చు, వీటిపైన చాలా ఇంట్రెస్ట్ తగ్గించారు. పట్టించుకోవట్లేదని మాత్రం కూడా కొంతమంది చెప్తా ఉన్నారు, కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఒక రకంగా డ్రాగన్‌కి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ కావచ్చు, సెకండ్ షెడ్యూల్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి సన్నివేశాలు కావచ్చు, వీటిపైన పక్కన పెట్టేశారు. ప్రొడక్షన్ హౌస్ కూడా చాలా లాస్ అయ్యేలాగా ఉంది. ఆ కారణంగానే మళ్ళీ కథలో కీలకమైనటువంటి మార్పులు చేశారు. ఆ కారణంగానే సినిమా మరొక ఏడాది ఆలస్యం అవుతుందని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా తెలిసింది మనకు ఆల్రెడీ. సో మైత్రి మూవీస్ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి సినిమా ఇది. వాళ్ళకి ఈ సినిమాకి సంబంధించి చూస్తే ఈ సినిమాకి చాలా ఇప్పటికే భారీ లాస్ అయింది. ఆ లాస్‌ని కవర్ చేసేలాగా, లాస్‌ని దాటుకునేలాగా ఆ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాల్సినటువంటి సందర్భం కూడా ఇప్పుడు కనిపిస్తుంది. ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతానికి కీలకమైనటువంటి అప్డేట్ ఏంటంటే గనక ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్‌డే. ఆ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాకి డ్రాగన్ సినిమా నుంచి ఒక గ్లింప్స్ విడుదల చేస్తానంట. గ్లింప్స్ అంటే మనకు మామూలుగా ఏముంది 30 సెకండ్లు, మహా అయితే 40 సెకండ్లు, మహా అయితే 1 మినిట్ వరకు గ్లింప్స్ విడుదల చేస్తారని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటారు అని కూడా చాలా తెలుసు నాకు. బట్ ఈ సినిమాకి సంబంధించి డ్రాగన్ సినిమాకి సంబంధించి ఏకంగా 3 నిమిషాల పాటు గ్లింప్స్ విడుదల చేస్తానంట. 3 నిమిషాలంటే ఆల్మోస్ట్ ట్రైలర్ కంటే కదా, ట్రైలర్ కంటే కూడా ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో ట్రైలర్ కంటే కూడా పెద్దదే. ఆయన 3 నిమిషాల పాటు గ్లింప్స్ అంటే మాత్రం అటు ఫ్యాన్స్‌లో కావచ్చు, జనరల్ ఆడియన్స్‌లో కావచ్చు, మేకర్స్ కావచ్చు, లేకపోతే సినిమా వర్గాల వాళ్ళు కావచ్చు, చాలా అటెన్షన్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అంటే ఒక 3 నిమిషాల గ్లింప్స్ అంటే మాత్రం అద్భుతంగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. చాలా భారీ అంచనాలు ఉంటాయి. ఈ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందని చెప్పేసి ఇండైరెక్ట్‌గా చెప్పేలాగానే ఈ గ్లింప్స్ ఉండబోతుందని మాత్రం చాలా క్లియర్‌గా తెలుస్తుంది, మనకు అర్థమవుతుంది. సో ఆ 3 నిమిషాల గ్లింప్స్ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుంది, ఎన్టీఆర్ మేకఓవర్ ఎలా ఉంటుంది, ఎన్టీఆర్ స్టైల్ ఎలా ఉంటుంది, ఎన్టీఆర్ సంబంధించినటువంటి కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి, ఎన్టీఆర్ ఏ కాలానికి సంబంధించినటువంటి కథలు కనిపించబోతున్నాడా, ఇలాంటి ఇన్ని ప్రశ్నలు ఆ గ్లింప్స్తో ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఆ గ్లింప్స్తో ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మరో అప్డేట్ అంటే మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఎన్టీఆర్ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ ఇది. త్రివిక్రమ్ డైరెక్షన్లో ఎన్టీఆర్ ఆల్రెడీ అరవింద సమేత చేశాడు. అరవింద సమేత తర్వాత 8 ఏళ్ల తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్లో రూపొందబోతున్నటువంటి సినిమాగా ఇది తెలుస్తుంది. కాకపోతే ఈ సినిమాకి సంబంధించి కూడా ఎన్టీఆర్ బర్త్డే రోజున ఒక కీలకమైనటువంటి అప్డేట్ రావాల్సింది. ఆ సినిమాకి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించినటువంటి టైటిల్ కావచ్చు. గాడ్ ఆఫ్ వార్ అనేటువంటి టైటిల్ ఆల్రెడీ వినిపిస్తుంది, ప్రస్తుతానికి బలంగా వినిపిస్తుంది. ఆ టైటిల్ పక్కన పెట్టేస్తే ఆ గాడ్ ఆఫ్ వార్ అనే టైటిల్తో అనౌన్స్ చేస్తారు. ఆ టైటిల్ అనౌన్స్ చేస్తారు, లేకపోతే టైటిల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా బర్త్డే రోజున రిలీజ్ చేస్తారని చెప్పేసి కూడా చాలామంది భావిస్తున్నారు. బట్ ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకూడదు అని మూవీ టీమ్ ఆల్రెడీ ఫిక్స్ అయిందట. అలా ఎందుకు ఫిక్స్ అయ్యారని మాత్రం పక్కన పెడితే, అంటే ఆల్రెడీ డ్రాగన్ సినిమాకి సంబంధించి అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి ఆ డ్రాగన్ పక్కన పెట్టేసి ఆ డ్రాగన్ దాటి కనిపించేలాగా లేదా డౌన్ అయ్యేలాగా పెరిగేలాగా ఉండకుండా ఈ గాడ్ ఆఫ్ వార్ అనే సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకూడదని చెప్పేసి చాలా క్లియర్గా డెసిషన్ తీసుకున్నట్టు వాళ్ళు. అది వాంటెడ్గా డెసిషన్ తీసుకున్నారా, లేకపోతే ఆ సినిమా ఆపుతున్నారా, లేదా ఆ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా ఆగిపోయినాయా, లేకపోతే నిజంగా అసలు ఆ సినిమా ఉంటుందా ఉండదా అనేటువంటి ప్రశ్నలు కూడా ఈ అప్డేట్ సంబంధించినటువంటి విషయాలు కూడా మనకు అర్థమవుతుంది, కనిపిస్తున్నాయి. నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ కాంబినేషన్ సినిమా అంటే కనుక దట్టు పౌరాణికమైనటువంటి నేపథ్యంలో కథ కాబట్టి, ఆ పౌరాణిక నేపథ్యంలో అంటే కనుక ఎన్టీఆర్ సినిమా ఖచ్చితంగా ఎన్టీఆర్ లాంటి హీరో మాత్రం అలాంటి కథలు ఎంచుకుంటాడు కాబట్టి, అలాంటి కథల్లో అతను మాత్రం నటించగలుగుతాడు కాబట్టి ఆ కథ బాగుంటుంది, ఆ కథకు సంబంధించినటువంటి ఎన్టీఆర్ క్యారెక్టరేషన్ బాగుంటుందని కూడా చాలామంది భావించారు. బట్ ఆ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ కూడా ఎన్టీఆర్ బర్త్డే రోజునే ఎలాంటి విడుదల చేయకూడదని చెప్పేసి కూడా చాలా భావించడం మాత్రం మళ్ళీ రకరకాలైనటువంటి అనుమానాలు క్రియేట్ చేస్తూ ఉంది. మరి ఆ అనుమానాలు నిజమవుతుందా కాదా పక్కన పెడితే కనుక ఈ 2 కీలకమైన ఎన్టీఆర్ బర్త్డే రోజున మాత్రం డ్రాగన్ సినిమా 3 నిమిషాల గ్లింప్స్ విడుదలవుతుంది. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్కి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ విడుదల కావడం లేదు అనేది మాత్రం క్లియర్గా తెలుస్తోంది.